అలా నేను శేషరావు చింత చచ్చిన పులుపు చావదు అని చెప్పి పెద్దల సామెత. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అన్వయింపజేస్తే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో లేదా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు, తులసిబాబు చేసినటువంటి ఓవర్ యాక్షను, ముద్రగడ పద్మనాభం కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా రాసినటువంటి లేఖ, ఇవన్నీ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ ప్రజలు వాళ్ళలో ఏమాత్రం మార్పు లేదు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అందుకే ఈ పెద్దలు చెప్పినటువంటి సామెత ఆ పార్టీకి సరిపోతుంది అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నారా అంటే ప్రతిపక్ష హోదా లేదు. పోనీ విపక్షంలో ఉన్నారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, దాన్ని విపక్షం అనుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. పులివెందుల ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి అసెంబ్లీలో పోరాడుతున్నారా అంటే ఎక్కడ కనిపించింది మనకి. పోనీ అధికార పక్షం చేస్తున్నటువంటి పనులకు సూచనలు సలహాలు ఏమైనా ఇస్తున్నారా అని అంటే లేదు. మరి ఏం చేస్తున్నారు అని అంటే నేల విడిచి సాము చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తుంది. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినటువంటి 4వ రోజు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు. దాన్ని చూసి పక్కున నవ్వుకున్నారు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు. అందుకే ఆయన 3 రోజులు ఉండాలని వెళ్ళి 1 రోజులోనే తిరిగి వచ్చారు అప్పట్లో. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏమైనా కామ్గా ఉన్నారా? లేరు. వీడియోలు చేసి పెట్టారు. అదే దాన్నే ప్రెస్ మీట్ అంటున్నారు. ఆయన ప్రెస్ మీట్ అని ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఇంకా బతికే ఉంది తెలుగు సమాజంలో, ఆంధ్రప్రదేశ్లో. ఆ మంచిని వెతుక్కుంటూ మీరు వెళ్ళండి, 2029 నాటికి మందే అధికారం అనేది చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. అసలు ప్రజలు మనల్ని ఓడించలేదు, ఈవీఎంలు ఓడించాయి. ఈవీఎంల్లో ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవు అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే తన ఓటమిని అంగీకరించట్లే, ఆయన తాను చేసినటువంటి తప్పుల్ని ఆయన గుర్తు చేసుకోవట్లేదు, సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆయన బద్నాం చేస్తున్నారు అని అంటే, సప్త సముద్రాల అవతల ఉన్న మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని శిక్షిస్తాం, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో. ఇక తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది తాడేపల్లిలో. ఆ రివ్యూ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్, అభిప్రాయం ఏంటంటే, మీరు ఒక డైరీ తీసుకోండి, ఆ డైరీలో మీరు రాసుకోండి ఎవరెవరు అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మనం అధికారంలోకి రాగానే ఆ అధికారుల చేత మీకు సెల్యూట్ కొట్టిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారులని బ్లాక్మెయిల్ చేయబోతున్నారా? ఒకసారేమో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారి గురించి మాట్లాడుతూ సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఏమంటున్నారు ఆయన? మీరు డైరీలో రాసుకోండి, కార్యకర్తలు అందరూ కూడా ఎవరెవరు అధికారులు మీ మీద కేసులు పెడుతున్నారో లేదంటే ఎవరెవరు అధికారులు మీ మీద ఫిర్యాదులు తీసుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు మీరు డైరీలో రాసి పెట్టండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీకు సెల్యూట్ చేసేటట్టు నేను చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక ఈయన తోడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముంది? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కేసులు పెడుతుంది, అరాచకాలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ మళ్ళీ పేరెడ్లాగా నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు శిక్షిస్తారు అని చెప్పి పద్మనాభరెడ్డి గారు రాసినటువంటి లేఖ యొక్క సారాంశం. ఆయన 2019 నుంచి 2024 వరకు
ఏమీ స్పందించలే, ఎక్కడ స్పందించలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి. బట్ జనసేన తెలుగుదేశం పార్టీ కలవకూడదు అని చెప్పేసి భావించారు హరిరామజోగి గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. అది కుదరలా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విషయం తెలుసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కావాలని చెప్పి భావించి కూటమి కట్టారు. ఆయన కూటమిలో కీలక భాగస్వామి అయ్యారు. 100% స్ట్రైక్ రేట్ తోటి ఉన్నారు ఆయన. అదే పద్మనాభరెడ్డి అలాగే హరిరామజోగి మాటలు కనుక విన్నట్టయితే బహుశా ఏమైంది 2019 రిపీట్ అయి ఉండేదేమో అనేటువంటి అభిప్రాయం జనసేనలోనే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా పద్మనాభరెడ్డి గారు లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన ఒక లెటర్ రాశారు. అంటే అధికారులని, అధికార యంత్రాంగాన్ని ఆయన కూడా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి లెటర్ రాశాడు. ఇక తులసిబాబు, ఎవరి తులసిబాబు అని అంటే రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పట్లో హైదరాబాద్ నుంచి ఆయన్ని తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో బంధించి రాత్రి మొత్తం ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన గుండెల మీద కూర్చొని హత్యాయత్నం చేయబోయినటువంటి వ్యక్తి తులసిబాబు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా విజయపాల్ ఉన్నారు, అడిషనల్ ఎస్పీ సిఐడి. అడిషనల్ ఎస్పీ తెలియకుండా ఏమి జరగదు. మరి సిఐడి ఆఫీసులో రాత్రి వేళల్లో ముసుగు కప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఒక అతనేమో గుండెల మీద కూర్చొని తొక్కాడు. దాదాపు 115 కేజీలు ఉంటారు ఆయన అని చెప్పి రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారు. ఆ వ్యక్తిని తాను గుర్తుపడతానని కూడా చెప్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ తులసిబాబుని విచారణకు పిలిచింది. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఈ కేసు విచారణ చేపట్టారు. విచారణాధికారిగా ఉన్నారు, విచారిస్తున్నారు. ఆ సందర్భంగా తులసిబాబుని విచారణకు పిలిస్తే గుడివాడ నుంచి ఒక పెద్ద ర్యాలీగా ఒంగోలు వెళ్ళారు తులసిబాబు. వెళ్ళి అక్కడ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి గేట్లు వేసినటువంటి క్రమంలో ఆ ర్యాలీ మొత్తాన్ని ఈ తులసిబాబు గుడివాడ నుంచి తీసుకెళ్లినటువంటి ర్యాలీ మొత్తాన్ని అలో చేయాలని చెప్పి డిమాండ్ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద తిరగబడేటువంటి పరిస్థితి. అలాంటి ర్యాలీ పెట్టుకొని వెళ్ళారు అని అంటే ఆయన అసలు విచారణని ఎదుర్కోవడానికి వెళ్ళారా లేదా పోలీసుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళారా అనేటువంటి భావన కలుగుతుంది. పైగా ఆయన ఏమంటున్నారు తులసిబాబు, పోలీసుల్ని ఆయన అంటాం డ్రెస్ వేసుకొని అయినా సరే మీరు గుడివాడ రండి, మీ అంతు చూస్తా అని అంటున్నాడు. ఒక నిందితుడు విచారణకి హాజరు అయ్యి చేసినటువంటి వ్యాఖ్యలు అవి. గతంలో బోరుగడ్డ అనిల్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ పోలీసులు ఎదుట ఇచ్చారు. జర్నలిస్టుల గురించి మాట్లాడారు, తాట తీస్తానని, లేపేస్తానన్నారు. అలాగే నందిగం సురేష్ చేయి చేసుకున్నారు పోలీసుల మీద. ఇది పోలీసులు అదుపులో ఉన్నప్పుడు, పోలీసులు విచారణక అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చూడాల. ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి నెల్లూరు, ఆయన ఏమన్నారు, అధికారంలో రాగానే అక్కడ ఉన్నటువంటి సిఐని డిఎస్పీని బట్టలు ఓడ తీసి నడు రోడ్లో నిలబెడతానని చెప్పి అన్నారు. విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఆ రోజుకి బతికుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైల్లో పెడతామని చెప్పి అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నట్టు? ప్రజలేమో ఓడించి 11 స్థానాలకు పరిమితం చేసి మీరు పరిపాలనకు పనికిరారు, మీరు దోపిడీదారులు, మీరు ప్రజా సంపదను దోచుకున్నటువంటి దొంగలు అని చెప్పి భావించి ఓడించి 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే మేము అధికారులకు మళ్ళీ వస్తున్నాం 29లో, మీ అంత చూస్తాం, మేము మీ చొక్కాలు ఇప్పేస్తాం, బట్టలు ఇప్పేస్తాం, నడు రోజు నిలబెడతాం, చంపేస్తాం, జైల్లో పెడతాం, ఇవి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళని కట్టడి చేసేవాళ్ళు ఎవరు? విచారించడానికి పోలీసులు పిలిస్తే ఆ పోలీసులను బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి. మరి
వీళ్ళ తప్ప ఆ విధంగా మాట్లాడటం, లేదంటే ప్రభుత్వం యొక్క చేతగానితనమా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? వీళ్ళ మీద, వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యల మీద సుమోటోగా కేసులు పెట్టాలి కదా. అసలు ఆ కేసులు పెట్టడం లేదు. పైగా వీళ్ళు చేస్తున్నటువంటి వార్నింగ్లు, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు అడుగు వేయనీయట్లేదు. ఎందుకు? కారణాలు లేకపోలేదు. చంద్రబాబు నాయుడు గారు 70+ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి 80లోకి వస్తారు. ఆయన ఎలక్షన్ లీడ్ చేస్తారా లేదా, మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి సందేహం అధికార యంత్రాంగంలో మొదలైంది. ఒకవేళ పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలకు వెళ్ళిపోతున్నారు. అలాంటి ఆందోళనకు తీసుకెళ్లటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. ఆ ఆందోళనకి యంత్రాంగాన్ని తీసుకెళ్తేనే ప్రభుత్వం ముందుకు కదలదు. ప్రభుత్వం చురుగ్గా ముందుకు కదలకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. అలాగే ఎవరైతే గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ కారణంగానే తిరుపతిలో విషాదకరమైన సంఘటన జరగడానికి ఒక కారణం అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అంతేకాదు, ముందస్తు బెయిల్స్ మీద అరెస్ట్ అయినటువంటి వాళ్ళు రావడం, అసలు అరెస్ట్ చేయకుండానే ముందస్తు బెయిల్స్ తెచ్చుకోవడం, కొంతమంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అసలు బెయిల్ మీద ఎప్పుడు వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితులు అధికార యంత్రాంగం ఉంది. వెంకటరామరెడ్డి విషయంలో మనకి ప్రూవ్ అయింది అది. ఇలాంటి సిచ్యువేషన్లో మరి చింత తెచ్చినా పులుపు జావలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకోవాలా, లేదా కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వెళ్ళలేకపోతుందని చెప్పి అనుకోవాలా? ఏమనుకోవాలి? ఏ కోణం నుంచి వీళ్ళ వ్యాఖ్యలు తీసుకోవాలి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.